భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. అండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఈరోజు మనం ఎపిసోడ్ 6 గురించి మాట్లాడుకుందాం. సో మొదలు పెడదాం. మెయిన్గా ఎపిసోడ్ 6లో ఎల్స్వర్త్ ఎంటూహీ అండ్ పీటర్ కీటింగ్ మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషనే ఎపిసోడ్ 6. సో వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరుగుతుంది, ఆ కన్వర్జేషన్ వల్ల మనం స్టోరీ ఎటువైపు వెళ్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ముందుగా ఈ బుక్ని తెలుగులోకి అనువదించిన వారు శ్రీ డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారు. ముందుగా మనందరం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఓకే, సో ఎపిసోడ్ 6 స్టార్ట్ చేస్తే డొమినిక్ ఫ్రాంకెన్ హోవర్డ్ రోర్క్ని కలిసి తాను రెనో అనే నగరానికి వెళ్ళింది. పీటర్ కీటింగ్ యాజ్ యూజువల్గా స్టోన్ రిడ్జ్ అనే ప్రాజెక్టు గెయిల్ వైనాండ్ దగ్గర నుంచి తీసుకున్న ప్రాజెక్ట్ పేరు ఏంటంటే స్టోన్ రిడ్జ్. ఈ స్టోన్ రిడ్జ్ ప్రాజెక్ట్ని తీసుకొని సో స్టార్ట్ చేస్తాడు వర్క్ స్టార్ట్ చేస్తే అది చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా పెద్ద బిల్డింగ్స్ కట్టాలి. సో ఇప్పుడు మీరు కనుక నాకు ఎదురున్న ఒక బిల్డింగ్ని చూస్తే, సో ఇప్పుడు ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఇట్లాంటివి కొన్ని వందల బిల్డింగ్స్ కట్టాలి స్టోన్ రిడ్జ్లో. సో స్టోన్ రిడ్జ్ అనేది అంత పెద్ద బిల్డింగ్ అనమాట. అలాంటి కొన్ని వందల బిల్డింగ్స్ కట్టాలి కాబట్టి పీటర్ కీటింగ్ తను చాలా అలసిపోయి స్టోన్ రిడ్జ్ ప్రాజెక్ట్ వచ్చినందుకు కొంతమంది బెన్నెట్ నీల్ డ్యూమాంట్ అనే ఇద్దరు పార్ట్నర్స్ని కూడా తీసుకొని వాళ్ళ ద్వారా వర్క్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ స్టోన్ రిడ్జ్ ప్రాజెక్ట్ వచ్చినందుకు వీళ్ళు ఒక చోట పార్టీ చేసుకుంటారు. సో పార్టీ చేసుకున్నా కూడా ఆ పార్టీకి వెళ్ళటం ఎందుకో మనసుకి ఇష్టం లేక సో కొంచెం దూరంగా దగ్గరలో ఉన్న విలేజెస్ మంచు ప్రాంతాలకి ఒక్కడే వెళ్తూ ఉన్నాడు అనమాట కొన్ని రోజుల నుంచి. సో అలా వెళ్తూ ఉంటూ ఈ ప్రాజెక్ట్ పనులు కూడా చేస్తూ ఉన్నాడు. సో మధ్యలో ఒకసారి టూహీని కలిస్తే టూహీని అడుగుతాడు, మీరు నిన్న ఒక పేపర్లో ఒక న్యూస్ ప్రకటన రాశారు కదా అని. ఏమిటి ఆ న్యూస్ ప్రకటన అంటే మోడర్న్ ఆర్కిటెక్చర్ని పొగుడుతూ టూహీ రాశాడు. సో మోడర్న్ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్ని, మోడర్న్ ఆర్కిటెక్చర్ని పొగుడుతూ రాశాడు. సో ఫస్ట్ టైం టూహీ అలా రాసినందుకు పీటర్ కీటింగ్ ఎందుకు ఇలా రాశావు, నేను కూడా మోడర్న్ బిల్డింగ్స్ కట్టాను కదా, నువ్వు వాళ్ళనే పొగిడావు, నన్ను ఎందుకు పొగడలేదు అని అడుగుతాడు. అప్పుడు టూహీ అంటాడు, ఇన్ని సంవత్సరాలు నిన్నే కదా పొగిడాను, అప్పుడప్పుడు వేరే వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇవ్వు, ఇంత అసూయ ఉంటే ఎట్లా నీకు అని అంటాడు. సో దాని తర్వాత టూహీతో కొంచెం సేపు గడిపి మళ్ళీ యథావిధిగా అతను తన ప్రాజెక్ట్కి వెళ్తాడు. సో అయితే రోజంతా అలసిపోవటం ఆ వర్క్తో, ఎందుకంటే పని అనేది ఇతని సామర్థ్యం కన్నా ఎక్కువ ఉంది. పీటర్ కీటింగ్ యొక్క సామర్థ్యం కన్నా పని ఎక్కువ ఉండటం వల్ల చాలా అలసిపోతాడు. తెల్లారి నిద్రలేసేటప్పటికి కూడా ఇంకా చాలా అలసటగా అనిపిస్తుంది. పని ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మొదలు పెడతారో సాయంత్రం ఎప్పుడవుతుందా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎప్పుడు పడుకుందామా అని తన మనసులో ఉంటుంది ఆలోచన. అంటే ఆ రకంగా అలసిపోతున్నాడు. అన్ని వందల బిల్డింగ్స్ కట్టడానికి కావలసిన సామర్థ్యం కుదరక ఏదో మేనేజ్ చేస్తూ కడుతూ ఉంటాడు. అయితే కరెక్ట్గా ఇదే సిచ్యువేషన్లో గై ఫ్రాంకన్ ఎవరో తెలుసు కదా, డొమినిక్ ఫ్రాంకన్ వాళ్ళ నాన్న. సో గై ఫ్రాంకన్కి వయసు దగ్గర పడి ఇంక అతను రిటైర్డ్ అవ్వాలని నిర్ణయించుకొని రిటైర్మెంట్ చేస్తాడు. చేసి పీటర్ కీటింగ్ చెప్తాడు, కీటింగ్ ఇప్పటి నుంచి ఈ ప్రాజెక్టు, ఈ కంపెనీ మొత్తం నీదే. సో ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థ చివరగా తీసుకున్న ప్రాజెక్ట్ స్టోన్ రిడ్జ్ ఇప్పుడు నువ్వు కడుతున్నది, ఇప్పటి నుంచి ఒక్కడివే నువ్వు కాబట్టి, ఈ మొత్తం నీదే సొంతం కాబట్టి ఇది ఇప్పుడు పీటర్ కీటింగ్ సంస్థగా ఉంటుంది అని చెప్తాడు. చెప్పి తన కూతురుతో విడాకులు తీసుకున్న విషయం కూడా పీటర్ కీటింగ్ గై ఫ్రాంకన్కి చెప్తే, గై ఫ్రాంకన్ నేను ఇది ముందుగానే ఊహించింది, సరే అయినా పర్లేదు, నీ తప్పు లేదు, డొమినిక్ ఫ్రాంకన్ తప్పు లేదు, అలా జరిగిపోయింది, దాన్ని అంగీకరించు అని చెప్పేసి తన రిటైర్మెంట్ చేసి కంపెనీ నుంచి వెళ్ళిపోతాడు. సో కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ మొత్తం కంపెనీని నడపడానికి కావాల్సిన సామర్థ్యం లేక తను చాలా
కాన్ఫిడెన్స్ తక్కువగా ఫీల్ అయ్యి అంత బాధ్యతల్ని కంపెనీ మొట్టమొదటి బోర్డు మీద పీటర్ కీటింగ్ అనే పేరుని చూసి ఆ బరువుని ఆ బాధ్యతని మోయలేక తనకు ఒక పార్ట్నర్ కావాలని చెప్పి ఏదైతే ఈ స్టోన్ రిడ్జ్ బిల్డింగ్స్ని కట్టడానికి బెన్నెట్, డ్యూమాంట్ అనే ఇద్దరి ప్రాజెక్ట్ పార్ట్నర్స్ని తెచ్చుకున్నాడో అందులో ఒక వ్యక్తి డ్యూమాంట్, నీల్ డ్యూమాంట్ అతని పేరు. సో ఈ నీల్ డ్యూమాంట్ని పార్ట్నర్గా చేసుకుంటాడు షేర్స్ ఇచ్చి. సో నేను నిన్ను పార్ట్నర్గా చేసుకుంటున్నాను, ఎందుకంటే నీల్ డ్యూమాంట్ చాలా పేరున్న వ్యక్తి, చాలా టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి తన సహకారం తీసుకొని షేర్స్ ఇచ్చి కంపెనీలో పార్ట్నర్గా తీసుకుంటాడు. ప్రాజెక్ట్ నుంచి కంపెనీలో పార్ట్నర్గా తీసుకొని, సో సంస్థ పేరు ఓన్లీ పీటర్ కీటింగ్ సంస్థ అనే పేరు నుంచి పీటర్ కీటింగ్ అండ్ నీల్ డ్యూమాంట్ సంస్థగా పేరు మారుస్తాడు. సో పేరు మార్చి సో తన పనిని మొదలు పెడుతూ ఉంటాడు ఆ స్టోన్ రిడ్జ్ కాంట్రాక్ట్ని. సో యథావిధిగా సో ఇక్కడితో ఎపిసోడ్ 6 అనేది అయిపోతుంది. సో ఎపిసోడ్ 6లో మెయిన్గా ఒక డైలాగ్ ఉంటుంది. ఐన్ ల్యాండ్ గారు అక్కడ రాస్తారు, స్టోన్ రిడ్జ్ కాంట్రాక్టు చాలా పెద్దది, కొన్ని వందల బిల్డింగ్స్ కట్టాలి. ఆ కారణంగా పీటర్ కీటింగ్ తన సమర్థతకి మించి వర్క్ రావటం వల్ల చాలా అలసటగా ఫీల్ అయ్యాడు. అన్ని బిల్డింగ్స్ కట్టగల సామర్థ్యం తనలో లేకపోవడం వల్ల ప్రతిరోజు చాలా అలసటగా ఫీల్ అవుతున్నాడు అని రాశారు ఐన్ ల్యాండ్ గారు ఒక చోట. రెండో విషయం, ఎప్పుడు పీటర్ కీటింగ్నే పొగుడుతూ పీటర్ కీటింగ్ ఇంత పుష్ చేశారు కదా ఎలిజబెత్ M2 ఒక్కసారి వేరే ఆర్కిటెక్ట్స్ని పొగడగానే ఇమీడియట్గా మీరు ఎందుకు వాళ్ళని పొగిడారు, నేను కూడా కట్టాను కదా ఇలాంటి బిల్డింగ్లు అని అంటాడు. ఎందుకు ఇంత అసూయ నీకు, ఇప్పుడు ఇన్ని రోజులు నిన్నే కదా పొగిడింది, అప్పుడప్పుడు వేరే వాళ్ళని కూడా పొగుడుతాను, కొంచెం అవకాశం ఇవ్వు నాకు, వేరే వాళ్ళు కూడా బతకాలి కదా అంటాడు. సో ఈ టోటల్ స్టోరీలో ఒకటే ఒక పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ వెరీ క్లియర్లీ, ఎందుకు తను అలసటగా ఫీల్ అవుతున్నాడు. రోర్కి ఎప్పుడు అలసటగా ఫీల్ అవ్వలేదు, అంటే శారీరకంగా అలసటగా ఫీల్ అవుతారు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ రోర్కి ఎప్పుడు మనసులో అలసటగా ఫీల్ అవ్వలేదు. తన పని చేసేటప్పుడు అది 1 అయినా 2 అయినా నైట్ 3 అయినా 4 అయినా, హెన్రీ కెమెరాన్ ఆఫీసులో పని చేసేటప్పుడు నైట్ 10ంటికి పని స్టార్ట్ చేస్తే తెల్లారి సూర్యోదయం వచ్చే వరకు కూడా పని చేస్తూనే ఉన్నాడు రోర్క్. కానీ ఇటుపక్క మాత్రం ఇంత ప్రాజెక్టు, ఇన్ని రోజులకి ఒక సామర్థ్యానికి మించిన ఒక ప్రాజెక్ట్ రావటం వల్ల పీటర్ కీటింగ్ అలసిపోతున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా ఆశ ఉంటే సరిపోదు, ఆశకి తగ్గ సామర్థ్యం కూడా కావాలి. నేను నిజంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను నిజంగా మోటివేషనల్ వీడియోలు చేయాలంటే జస్ట్ లైక్ దట్ నేను ఎరగదీసి వదిలిపెడతా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాలో ఒక ఆవేశం ఉంది, ఒక టెంపర్మెంట్ ఉంది. చెప్పాలనుకుంటే నేను చాలా చెప్పగలుగుతా. కానీ వాట్ ఈస్ ద యూజ్? ఏంటి యూజ్? నువ్వు సాధించగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు పొడవగలవు, నువ్వు వీరుడివి, సూర్యుడివి. దీనివల్ల ఏంటి? కాసేపు ఆ మాటలు ఆనందంగా ఉంటాయి, కానీ ఎండ్ ఆఫ్ ద డే గ్రౌండ్లోకి దిగిన తర్వాత బౌలర్ వేసే బంతిని బ్యాటర్గా నువ్వు ఆడగలగాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మోటివేషన్ అనో లేకపోతే ఇంకేదో వింటేనో మనం ఏదో చేయగలుగుతామనో, పుస్తకాలు చదివితేనే మనం ఏదో సాధించగలమనో అనేది అబద్ధం. ముందు ఏదైనా ఒకటి సాధించేటప్పుడు, ఏదైనా ఒక పనిని చెయ్యాలి అని నువ్వు అనుకున్నప్పుడు దానికి సంబంధించిన అర్హతని నువ్వు సంపాదించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు, సూర్యుడిలాగా నువ్వు వెలగాలంటే ముందు సూర్యుడిలాగా నువ్వు మండాలి అంటే అలా కనకనమంటూ అలా రగలాలి అని. ఇది వింగ్స్ ఆఫ్ ఫైర్లో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చదివిన ఈ బుక్. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, పీటర్ కీటింగ్కి ఆశ, డొమినిక్ ఫ్రాంకన్ కావాలనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ప్రతి ప్రాజెక్టు తనకే రావాలనుకున్నాడు, వచ్చింది. ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థలో మొత్తం మంచి ఉద్యోగంగా, అసలు ఎక్కడి నుంచి మొదలైందండి స్టోరీ పీటర్ కీటింగ్ది. ఫస్ట్ ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థలో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత స్టెంగిల్ని బయటికి పంపించాడు, తనకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించాడు. తర్వాత మేనేజర్ అయ్యాడు, ఆర్కిటెక్ట్ నుంచి ఆర్కిటెక్చరల్ మేనేజర్ అయ్యాడు, అయినా ఆశ చావలా. దాని తర్వాత నుంచి కంపెనీ మొత్తంలో నేనే టాప్ అవ్వాలనుకున్నాడు, అయ్యాడు, అయినా ఆశ చావలా. ఆఖరికి లూయిస్ అండ్
గై ఫ్రాంకన్ సంస్థలో లూయిస్ అనే పార్ట్నర్ని, హార్ట్ అటాక్ ఉన్న పార్ట్నర్ని, అప్పటికే ఆ హార్ట్ ఆపరేషన్ జరుగుతూ బాధపడుతూ తన ఇంట్లో ఒంటరిగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి తన ప్రాణాన్ని కోల్పోయేలా చేసి దాని తర్వాత ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థలో పార్ట్నర్ అయ్యాడు. ఫ్రాంకన్ అండ్ పీటర్ కీటింగ్ సంస్థగా మారింది. దాని తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకున్నాడు. డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకున్న తర్వాత డొమినిక్ ఫ్రాంకను, ఎలిజబెత్ M2 వీళ్ళిద్దరూ అన్ని ప్రాజెక్టులు పీటర్ కీటింగే ఇప్పించారు. అన్ని ప్రాజెక్టులు ఎంతో డబ్బు వచ్చింది, కొన్ని లక్షల డాలర్ల డబ్బు వచ్చింది. అయినా ఆశ చావాల. చివరికి స్టోన్ రిడ్జ్ ప్రాజెక్ట్ నేను నీకు ఇవ్వాలి అంటే డొమినిక్ ఫ్రాంకన్తో నా పెళ్ళికి నువ్వు ఒప్పుకోవాలి అని గెయిల్ వైలాండ్ అన్నప్పుడు కూడా ఈ చెక్కు నేను తీసుకోను అని మళ్ళీ ఒక్క నిమిషంలో మనసు మార్చుకొని నాకు ప్రాజెక్టు కావాలి, చెక్కు కావాలని చెప్పి మొత్తం తీసుకున్నాడు టేబుల్ మీద నుంచి. అయినా ఆశ చావాల. చివరికి ఇప్పుడు పని స్టార్ట్ చేసినాక ఆ పని చేయగలగటానికి కావలసిన సామర్థ్యం తనలో తక్కువయ్యి లేక అలసటకి గురవుతున్నాడు. సో ఈజ్ అ వెరీ వెరీ మోరల్ పాయింట్. నేను IAS అవ్వాలి, నేను IPS అవ్వాలి, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, నేను ఒక పెద్ద యూట్యూబర్ అవ్వాలి, నేను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, ఇవన్నీ అందరూ అంటారు. కానీ దానికి ఎంత స్టడీ చేయాలో తెలుసా? చాలామంది అన్నా ఎందుకన్నా ఇన్ని రోజులు ఈ బుక్ ఇన్ని రోజులు చెప్తున్నావు, ఒక గంట చూసి చెప్పొచ్చు కదా అని. ఒక 2-3 ఎపిసోడ్లు లేట్ అయినా సరే లేట్ అవుతుంది అని కొంతమంది అడుగుతున్నారు. వినాలనే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు అడుగుతున్న దానికి నేనేం విభేదించట్లేదు. కానీ ఒక్కొక్క ఎపిసోడ్ నేను ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ప్రతిదీ చదివి, నేను చెప్పాను కదా అందరిలాగా జస్ట్ ప్లాట్ ఏందో చదివి గూగుల్లో ప్లాట్ చదివి ఆ గెయిల్ వైలాండ్ ఇలాంటి వాడు, పీటర్ కీటింగ్ ఇలాంటి వాడు, డొమినిక్ ఫ్రాంకన్ ఇలాంటిది, రోర్క్ ఇలాంటి వాడు అని చెప్పి ఆబ్జెక్టివిజం, కలెక్టివిజం అని చెప్పి కట్ చేసి 2 ముక్కల్లో క్లోజ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఆబ్జెక్టివిజం అనే ఒక్క ఫిలాసఫీతో బుక్ మొత్తం రాస్తే ఎందుకు ఈ 1000 పేజీలు? మరి ఈ 1000 పేజీల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది కన్వర్జేషన్స్లో. మొత్తం ఆ డైలాగ్ను పట్టుకుని మొత్తం ఫిలాసఫీ మొత్తం కన్వర్జేషన్ మొత్తం ఆ డైలాగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో టూహీ దగ్గరకు వచ్చి వేరే వాళ్ళ గురించి పొగుడుతూ ఎందుకు రాసావు, నేను కూడా కట్టాను కదా అన్నప్పుడు ఏమనంటాడు టూహీ? అంత జలస్ ఎందుకు? ఇన్ని రోజులు నీ గురించే కదా పోరాడి, నిన్నే కదా నేను అప్లిఫ్ట్ చేసింది పైకి, ఒకసారి వేరే వాళ్ళని కూడా చెయ్యని, వేరే వాళ్ళు కూడా బతకాలి కదా అంటాడు. స్టోన్ రిడ్జ్ బిల్డింగ్స్ కట్టి అలసటగా ఫీల్ అవుతున్న సమయంలో ఐన్ ర్యాండ్ గారు ఒక మాట అంటాడు, తన సమర్థతకి మించి పని రావటం వల్ల అలసటకి గురవుతున్నాడు అని అంటారు. తన సమర్థతకు మించి పని రావటం వల్ల అనే పదం, ఇది ఆబ్జెక్టివిజం, కలెక్టివిజం అంటే అర్థమయ్యే పదాలు కావు. ఇవి చాలా ఒరిజినల్ ట్రూత్ పదాలు ఇవి. దీన్ని మనం అర్థం చేసుకుంటే అక్కడ మనకు అర్థమవుతుంది యాక్చువల్ కంటెంట్ అనేది బుక్లో. సో ఒక్కొక్క ఎపిసోడ్ని క్లియర్గా చదివి అసలు ఇందులో ఏమన్నా ఉందా, ప్రజలకు ఉపయోగపడేది ఏమన్నా ఉందా, మనం చెప్పగలిగేది ఏమన్నా ఉందా అని ఆలోచించి దాని మీద కొంచెం చిన్నపాటి స్టడీ చేసి ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తున్నా. ఎందుకంటే ఏదైనా ఒకటి మనం చెప్పాలి అనుకున్నప్పుడు మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే అది కొంచెం జెన్యూన్గా ఉండాలి, కొంచెం నిజాయితీగా ఉండాలి. ఊరికే ఏదో వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం వద్దు ఈ కథలన్నీ. ఏం వస్తుంది దానివల్ల? ఎన్ని పిచ్చి పిచ్చి వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్లో అసలు. సో ఫోకస్ ఆన్ యువర్ లైఫ్స్. మీ జీవితం మీద మీరు ఫోకస్గా వెళ్ళండి. సో ఇక్కడ పీటర్ కీటింగ్కి రోర్క్కి మధ్య తేడా ఎక్కడొస్తుందంటే, రోర్క్ తన పనిలో తను ఎప్పుడు అలసటగా ఫీల్ అవ్వాల మానసికంగా, కానీ ఇక్కడ పీటర్ కీటింగ్ అలసటగా ఫీల్ అవుతున్నాడు. సో ఏదైనా పని మీరు సాధించాలనుకున్నప్పుడు, ఏదైనా అవకాశాన్ని చేజిక్కించుకోవాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టు కూడా మీరు సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మన ప్రజెంట్ కూటమి ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఫండ్స్ సరిపోవట్లేదు, ఈ పథకాలు ఎట్లా అప్లై చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పారు. ఫండ్స్ సరిపోనప్పుడు, ఫండ్స్ మీకు సరిపోవనే ఒక ఊహ మీకు అర్థమైనప్పుడు మీరు సూపర్ 6 అనే ఎందుకు ఇచ్చారండి మీరు పథకాలు? సో అయినా ఇది సపరేట్ టాపిక్, తర్వాత మాట్లాడదాం. సో అంటే వాళ్ళ సామర్థ్యానికి మించి ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి సామర్థ్యానికి మించి మనం
రిపోర్ట్ ఇచ్చినప్పుడు పథకాల రూపంలో ప్రజలు ఆశిస్తారు వాటి నుంచి. సో అలాగే సమర్థతకి మించి మనిషి ఎప్పుడు ఆశపడకూడదు. మరి నీ సమర్థత నీకు ఎలా తెలుస్తుంది? పాయింట్ కదా అది. సమర్థతకి మించి నేను ఆశించకూడదు, ఒక మనిషి ఎప్పుడు ఆశించకూడదు అని అంటున్నాం కదా. మరి నీ సమర్థత నీకు ఎప్పుడు తెలుస్తుంది? మన సమర్థత మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనం ఓడిపోయినప్పుడు తెలుస్తుంది. అందుకే ఓడిపోవడం అనేది జీవితంలో భాగం. నువ్వు ఓడిపోయినప్పుడే నీ సమర్థత ఏంటో తెలుస్తుంది. అప్పుడే కదా నువ్వు గెలవగలవు, అప్పుడే కదా నువ్వు ఇంప్రూవ్ అవ్వగలవు. సో పీటర్ కీటింగ్ ఈ అనుభవం నుంచి ఏమన్నా మారతాడా, మళ్ళా అలాగే తన క్యారెక్టర్ని నడిపిస్తాడా? క్యాథరిన్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది పీటర్ కీటింగ్ లైఫ్లోకి? నెక్స్ట్ ఎపిసోడ్లో గెయిల్ వైనాండ్ని పెళ్లి చేసుకొని డొమినిక్ ఫ్రాంక్ని తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? రోర్కుకి గెయిల్ వైనాండ్కి వార్ ఎట్లా జరుగుతుంది? వాళ్ళిద్దరు అసలు ఎప్పుడు ఢీకొంటారు? ఆ ఢీకొనటానికి పరిస్థితులు ఎలా ఏర్పడతాయి అనే విషయం మనం ఎపిసోడ్ 7లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.